కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటనలో భాగంగా ఈ రోజు మొదటి రోజు అయితే బిజీగా గడుపుతున్న పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జనసేన ఇన్ఛార్జీలతో విడివిడిగా సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా 3 రోజుల పాటు సమావేశాలు ఏ విధంగా ఉండబోతే, అలాగే ఇవాళ మొదటి రోజుతో పాటు రేపు ఎల్లుండి కూడా ఏ విధంగా ఉండబోతే మరిన్ని విషయాలు అడిగేందుకు ప్రస్తుతం జనసేన నాయకులు అలాగే గోపాల్గా ఉన్నారు. మరిన్ని విషయాలు అడుగుదాం. సార్ చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన 3 రోజులు సాగుతుంది కాకినాడలో. ఇది ఏ విధంగా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందండి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 3 రోజుల పర్యటనలో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ పార్లమెంటుకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలతో ప్రత్యేకంగా భేటీ అవడం జరిగింది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఇతర కొంతమంది నాయకులు కూడా, ఇన్ఛార్జీలు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలవడం, ప్రత్యేకించి వారితో భేటీ అయ్యి పొత్తుల్లో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడినటువంటి ఇన్ఛార్జీలు కానీ నాయకత్వం కానీ వాళ్ళెవరో డిసప్పాయింట్ అవ్వకుండా, ఎందుకంటే పొత్తుల్లో ఎప్పుడూ కూడా పొత్తులు జరిగినప్పుడు ఇరు పార్టీలు, అటు తెలుగుదేశం కావచ్చు ఇటు జనసేన పార్టీ కావచ్చు, ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులు త్యాగాలు అయితే ఖచ్చితంగా చేయాలి, నాయకులు త్యాగాలు. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదుందో, పొత్తులు ఈ రాష్ట్రాన్ని కాపాడే దిశగా తీసుకున్నటువంటి నిర్ణయం ఉందో దానికి కట్టుబడి, ఆ విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా త్యాగం చేసినట్టుగానే చెప్పాలి. అటువంటి పరిస్థితుల్లో అదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి నాయకుడికి వివరించడం జరుగుతుంది. కానీ ఇక మీదట రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం అధికారంలో రావడం ఖాయం. దానిలో అప్పుడు అధికారంలోకి వచ్చాక ఎవరెవరి పరిస్థితులను బట్టి వాళ్ళకి అకామిడేట్ చేయడం జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు చెప్తుంది జరుగుతుంది. కానీ ఇప్పుడు వరకు మాత్రం ఏ సీటు ఎవరికి ఏంటి కేటాయించారు అనేది లేదు. కానీ ప్రతి ఇన్ఛార్జి తోటి మాట్లాడుతున్నారు. అలాగే సెకండ్ గ్రేడ్ లీడర్స్తో కూడా పవన్ కళ్యాణ్ గారు సమావేశం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రోజు కూడా కాకినాడ పట్టణానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో, వార్డు ఇన్ఛార్జీలతో, ఇతర సభ్యులతో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళందరినీ కేవలం పవన్ కళ్యాణ్ గారు మోటివేట్ చేయడానికి, నాయకుల్లో ఉన్నటువంటి అభద్రతాభావం ఏదో ఉందో అది తొలగించడానికి మాత్రం ఈ పర్యటన ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ఈ 3 రోజుల్లోనే అనేక సామాజిక వర్గాలు అనేక సమీకరణాల్లో భాగంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. అంటే జనసేనలో జాయిన్ అయిన నుంచి కూడా పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్న నియోజకవర్గంలో తిరుగుతున్న పరిస్థితి, పర్యటిస్తున్న పరిస్థితి, అందరూ కూడా అసంతృప్తితో ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్ని చోట్ల టికెట్ రాకపోవడంతో టీడీపీ కేటాయించే అవకాశాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా సమన్వయం చేయడానికి ఎటువంటి సూచనలు ఇవ్వడం జరిగిందండి? అదే అండి, ఈరోజు ఇప్పుడు మనం చేస్తున్న పోరాటం ఏదో ఉందో 2024 అంటే ఒక్కొక్క 4 నెలల్లో మనకి ఎలక్షన్లు రాకపోతూ ఉన్నాయి. తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ముఖ్యమంత్రి ఉండగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే ఒకటే ప్రాధాన్యతగా తీసుకోవడం అనేది తప్పు. కష్టపడిన ప్రతి వ్యక్తికి ఇంకా ఇప్పుడు అధికారంలోకి అంటూ వస్తే అనేక పదవులు ఉంటాయి, ఎమ్మెల్సీలు ఉంటాయి, రాజ్యసభలు ఉంటాయి, లేకపోతే జిల్లా పరిషత్తులు ఉంటాయి. ప్రతి దాంట్లోనే అందరినీ అకామిడేట్ చేయడానికి కుదురుతుంది. ఎందుకంటే ఈరోజు పొత్తుల నిర్ణయం అనేది చాలా 10 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం తర్వాత కూడా ఈరోజు పొత్తులు తీసుకోవడానికి కారణం ఏంటంటే, అవతల వ్యక్తి, అవతల పార్టీ వాళ్ళు అవలంబిస్తున్న విధానం బట్టి ఆ రాక్షసత్వాన్ని ఎదుర్కోవాలంటే ఇద్దరు బలమైన వ్యక్తులు విడిపోతే కనుక, ఓట్ బ్యాంక్ విడిపోతే మళ్ళీ అదే వ్యక్తికి లబ్ధి చేకూరే విధంగా ఉంటుంది. కాబట్టి అటువంటి పొరపాటు జరగకూడదు. మనం ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చెప్తుంది ఏంటంటే, నాకు పదవుల కంటే అన్నింటికంటే ముఖ్యం ఈ రాష్ట్ర భవిష్యత్తు అని చెప్తా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారే త్యాగం చేస్తున్నప్పుడు ఇతర నాయకులు కూడా కొంతమంది త్యాగాలు చేయాలి, తప్పదు. అలాగే తెలుగుదేశం నుంచి కూడా చాలామంది నాయకులు త్యాగాలు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, ఆ నియోజకవర్గంలో అక్కడ తెలుగుదేశం అభ్యర్థి చాలా బలమైన అభ్యర్థి ఉండొచ్చు. కానీ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించారనుకోండి, అప్పుడు అక్కడ కూడా వాళ్ళు కూడా త్యాగాలు చేయాలి. ఈ త్యాగాలు ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని త్యాగాలు చేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని కాపాడే విధంగా త్యాగాలు చేస్తున్నారు తప్పితే, కొంతమంది ఏమైనా నిరాశ నిస్పృహలో ఉన్న వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారి భేటీ తర్వాత వాళ్ళు చాలా ఉత్సాహంగా, ఆనందంగానే ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఎవరికి టికెట్లు ఇస్తున్నాము, ఏ నియోజకవర్గానికి టికెట్లు ఇస్తున్నాము అన్నది క్లారిటీ లేదు. కాబట్టి వాళ్ళకు కూడా చెప్పవలసింది పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్తున్నారు. అంటే మొదటి నుంచి కూడా కాపు నేతలకు సీఎం కావాలని, అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యంగా సీఎం కావాలని ఎంతమంది కార్యకర్తలు కావచ్చు, కాపు నేతలు కావచ్చు, అందరూ కూడా మొదటి నుంచి కూడా కోరుకున్నారు. కానీ ఆ కళ నెరవేరకుండా పవన్ కళ్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేయడం, వాళ్ళని సీఎం చేయడం అనేది కూడా ఒక రకంగా ఏదో మొత్తం అందరూ కూడా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు కూడా విమర్శిస్తున్నారు. ఎలా చూడాలి? కాపు నాయకులని కాదు సార్, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని బీసీ, ఎస్సీ
మైనారిటీ ఆల్ కమ్యూనిటీస్లో ఆశ ఉంది. ఖచ్చితంగా ఈరోజు కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని మాకు కూడా ఆశ ఉంది. కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి ఈరోజు కేడర్ అంతా సమిష్టిగా వాళ్ళలో కేడర్ అంతా కూడా ఇరు పార్టీలకి సహకరించుకోవడానికి సమర్థంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు నలిగిపోయారు. అన్ని సామాజిక వర్గాలు, అటు మైనార్టీ తీసుకున్నా, ఇటు ఎస్సీ వర్గాన్ని తీసుకున్నా, బీసీ సామాజిక వర్గం తీసుకున్నా, అటు కాపులు తీసుకున్నా, లేకపోతే రెడ్లు తీసుకున్నా, రెడ్లు కూడా ఏం సాటిస్ఫాక్షన్గా లేరండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కదా అని రెడ్లు అందరూ సాటిస్ఫాక్షన్గా ఉన్నారనుకుంటున్నారేమో. రెడ్లు కూడా చాలా అసహనంతో ఉన్నారు. ఎందుకంటే ఈ కుల పార్టీలు కాదండి, రాజకీయ పార్టీలు. ఇప్పుడు దేశంలో ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయ పార్టీలకు ఉన్న తేడా ఏంటంటే జాతీయవాదం వేరేగా ఉంటుంది, జాతీయ పార్టీల ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు వచ్చినప్పటికీ ఎప్పుడు కుల సమీకరణాల మీద, కులాల మీద నిర్మితమైంది. అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వరు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వరు. ఆ లెక్కను చూసుకుంటే చిరంజీవి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అలాంటి పరిస్థితులు ఉండవండి. ఎప్పుడూ కూడా రాజకీయ పార్టీలు అనేవి ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, యువత కోసం ఖచ్చితంగా ముందుకెళ్లాలని ఆలోచన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలుగానే ముందుకెళ్లారు. ఈ రోజుల పర్యటన కూడా కొలుక్కొచ్చే అవకాశం ఉంటుంది, సీట్లు మార్పు చేర్పు అని కూడా కొలుక్కొచ్చే అవకాశం ఉంటుంది అంటారా? ఖచ్చితంగానే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పిలుచుకుంది ఎవరు బలాబలాలు ఉన్నాయన్నది ఆయన దగ్గర పూర్తి సమాచారం ఉందండి. ఆ సమాచారం నివేదికల ఆధారంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ వ్యక్తులు ఇన్ఛార్జీలు ఎవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి గతంలో వచ్చిన ఓటు శాతం కానీ, తెలుగుదేశంకి అక్కడ వచ్చిన ఓటు శాతం కానీ, ఇలాగ అనేక అంశాల మీద తీసుకునే సమగ్రమైన నివేదికతో పవన్ కళ్యాణ్ గారు ఈ 3 రోజుల పర్యటనకి ఈస్ట్ గోదావరి రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి. చూస్తున్నాం. ఇది ప్రధానంగా అయితే 3 రోజులు కూడా జరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్తో సమావేశాలన్నీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, అలాగే కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా సమావేశం అవుతున్నారు. సమావేశం యూనిట్గా అభిప్రాయాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ 3 రోజుల్లో పాటు జరిగే ఈ యొక్క సమావేశాల్లో కూడా అందరూ కూడా జనసేన టీడీపీ పొత్తులతో ముందుకెళ్తున్న పరిణామంలో కొంతమంది త్యాగాలు చేయక తప్పదని అందరూ కూడా కలిసి పని చేయాలంటూ ఏది ఏమైనా సీట్ల కేటాయింపులో గతంలో వచ్చినటువంటి నియోజకవర్గాల్లో ఓట్ల పర్సంటేజ్ విషయంలో అన్నీ కూడా పూర్వంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందన్నారు. అంతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అయితే విడివిడిగా కలిసిన నేపథ్యంలో ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో పొత్తుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అందరూ కూడా కట్టుబడి ముందుకు వెళ్ళాలంటూ ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కూడా సూచించినట్టుగా అయితే వాళ్ళందరూ చెప్తున్నారు. ఏదేమైనా 3 రోజులు కూడా ఈ గోదావరి జిల్లాలోనే కంచుకోటగా జనసేన ఎంత ముందుకు వెళ్తుంది, అంతే రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా వెళ్తాయి, గోదావరి జిల్లాలో ఎన్ని సీట్లు కైవసం అన్నీ కూడా దానిపై పూర్వపరాలు కూడా పరిశీలించే అవకాశం అయితే ఈ 3 రోజుల పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనపడుతుందని చెప్పవచ్చు. దీనికి ఉన్న తాజా పరిస్థితి రాముతో ప్రకాష్, స్టార్ టీవీ, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.